చూడాలని ఎంతో ఆశపడింది. సార్ ఏదో చేయండి సార్. నేను చేయడానికి ఏం లేదండి, వయసు అయిపోయింది కదా. ఆవిడ మనసులో ఏముందో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వీళ్ళు ఏదేదో చేసి చూస్తున్నారు, ప్రాణం మాత్రం పోవడం లేదు. ఆవిడికి పాయసం అంటే చాలా ఇష్టం కదయ్యా, కాస్త వండి పెట్టి చూడండి. ముందర బయటకెళ్ళండి. ఆవిడ ఇంకా బతికే ఉందిగా, ఈ ఏడుపులు పెడబొప్పులు ఎందుకు? డాక్టర్ ముందు అందరు బయటకు వెళ్ళమనండి, ఆవిడ గాలి కూడా తగలట్లేదు. దయచేసి వెళ్ళండి అమ్మా, తర్వాత వచ్చి అడుగుదురు గాని. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అమ్మా నీ రూమ్ లోకి వచ్చేసాను, లేచి కొట్టవా? తలుచుకుంటే నవ్వొస్తుంది కదా. నువ్వు బాగున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి అది కావాలా ఇది కావాలా అని అడుగుతున్నారు. ఏం చేయను బామ్మ, నేను కూడా వాళ్ళలాగానే ఉండేవాడిని. మా నాన్న పోయిన తర్వాతే ఆయన విలువేంటో తెలిసింది. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నువ్వు నాకు బాగా నచ్చావు, నిజం. నువ్వు కర్ర పట్టుకుని నా వెంట పడినప్పుడల్లా నాకు మా నాన్నే గుర్తొచ్చాడు. నేను ప్రతి సంవత్సరం సెలవులకు ఇక్కడికే వస్తాను. నువ్వు లేకపోతే నాకేం తోచదు. కొంచెం ఆలోచించి చూడు, ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మమ్మ కళ్ళు తెచ్చింది. అమ్మమ్మ చూడమ్మమ్మ, నేనమ్మమ్మ వాసుని. అమ్మ అమ్మ చూడు అమ్మమ్మ, అందరూ నీకేం కావాలమ్మా? అయ్యా చదవమంటారా? ఎరా మన కుటుంబంలో అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చేసినట్టే. అందరూ వచ్చేసారు మావయ్య. ఏమయ్యా గణేష్, పిలుస్తున్నారు కదా, వినపడలేదా? రావయ్యా, ఇక్కడ లగ్నపత్రిక చదవబోతున్నారు, రా. ఏమండి, చీరలు కొట్టడానికి వెళ్తున్నాం, కూడా వస్తారా? ఆ కాలు ములుగుచ్చుకుంది, నొప్పిగా ఉంది. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. మంగయ్య బైక్ తాళాలు పడరా, ఆఫీస్ కి ఫ్యాక్స్ పంపించాలి, టైం అయిపోయింది. ఒరే ఎవరన్నా తోటరండి రా, ఆడవాళ్ళ ఒంటరిగా వెళ్తున్నావు కదా. ఏమైందమ్మా? చీరలు కొట్టడానికి వెళ్తున్నాం, నువ్వు వస్తావా? వస్తాను. ఏంట్రా? ఏంట్రా? ఓ నువ్వు రా బాబు, నా బంగారం. అయిపోయాడు. ఎక్కు బాబు. మీరు కూడా ఎక్కండి. సరే ఎక్కండి. ఆడవారి మాటలు
చీరల కొంటకు వచ్చారా సార్? ఆ రూమ్ లో వెయిట్ చేయండి. అమ్మా ఏంటి సార్ బట్టలు కొనడానికి ఆడవాళ్ళతో వచ్చారా? కూర్చోండి సార్, టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు. 2 రోజులుగా ఇక్కడే ఉన్నాను సార్. గణేష్, ఏ గణేష్, వస్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళావు? కీర్తికి కలర్ చాలా బాగుంటుంది కదా. చచ్చా, ఇదా గ్రీన్ అమ్మా, గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్ తో అలా నడిచొస్తుంటే అచ్చం దేవతలా ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ అది కాకుండా ఆ ఎర్రంచి చీరుందే. ఇక్కడ ఆడవారి మాటలు అర్థాలే ఆడవారి మాటలు. గణేష్, ఈ పాపను కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళయ్యా. అయిపోయిందమ్మా. ఓకే. అది కూడా చూసుకోండి, ఏదైనా షాప్ లో వదిలేసుకోవడం ఏంటో. సారీ. గణేష్, అత్తమ్మ ఈ పాలిచ్చిరమ్మంది. థ్యాంక్స్. మీరు అనుకున్నట్టేం కాదండి, ఏదో పాత జ్ఞాపకాలు. ప్లీజ్ నాకు ఒకే ఒక హెల్ప్ చేయండి. దయచేసి ఇక మీద మీరు నా కంట పడద్దు. అది మన ఇద్దరికి మంచిది. నేనేం చేశాను? మీరన్నప్పుడు అంటే ఇంకా నన్నే లవ్ చేస్తున్నారా? ఏంటండి ఏంటి? ఎవరైనా వింటే ఇదిగో చూడండి, పోనీ మా ఊరు వెళ్ళిపోనా? నిజంగానండి, నేను ఇక్కడే ఉంటే మీరేదో ఒక జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు అనవసరంగా ప్రాబ్లం? నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి.